అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రాబోయే 4 రోజులు ఆగస్టు 27 నుండి 30వ తేదీ వరకు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఈ 4 రోజుల్లో వచ్చే చిన్న చిన్న మార్పులు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. అంతకుముందు మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయో చూద్దాం. ఈ 4 రోజులు మీ రాశి ఫలాలు ఎలా ఉంటాయో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కన్యా రాశి వారికి ఆగస్టు 27వ తారీఖున మానసిక స్పష్టతతో ముందుకు వెళ్తారు. ఈరోజు ఒక కొత్త ఆలోచనతో ప్రారంభం అవుతుంది. గత కొంతకాలంగా మీరు మనసులో ఉన్న గందరగోళం ఈరోజు మీకు తొలగిపోతాయి. ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ మనస్సాక్షిని అనుసరించండి. కన్యా రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పనిలో మీ శ్రమకు గుర్తింపు వస్తుంది. మీకు కొంత ఆలస్యం అయినప్పటికీ మీ ఉన్నత అధికారులు మరియు సహచరులు మీకు మద్దతుగా నిలుస్తారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు మీ ముందుకు వస్తాయి. అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఈరోజు విద్యార్థులకు చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న కష్టం మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కన్యా రాశి వారికి ప్రేమ పెళ్లి విషయానికి వస్తే జంటల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ఒక చిన్న సర్ప్రైజ్ మీ భాగస్వామి ముఖంలో చిరునవ్వు తెస్తుంది. కన్యా రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిన్నపాటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది. కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది చూస్తే అది కొనకుండా జాగ్రత్త పడండి. డబ్బులను వృధా చేయవద్దు. డబ్బులు ఖర్చు చేస్తే మళ్ళీ తిరిగి రాదు. డబ్బులు ఖర్చు చేయడం 1 నిమిషం పట్టదు, కానీ సంపాదించాలంటేనే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. దయచేసి కన్యా రాశి వారు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఈరోజు మీకు చాలా అవసరం. అలాగే కన్యా రాశి వారు ఈరోజు మీరు పచ్చని వస్త్రాలు ధరిస్తే మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన దేవుణ్ణి పూజించుకోండి. కన్యా రాశి వారికి ఆగస్టు 28 గురువారం. మీ మాటలలో పదును, ఆలోచనలో ధైర్యం. ఈరోజు మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ మాటల్లో ఉండే పదును చుట్టూ ఉన్న వారిని ఆకర్షిస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కన్యా రాశి వారికి ఉద్యోగం విషయానికి వస్తే మీ ప్రతిభను ఉన్నత అధికారులు గుర్తిస్తారు. మీకు ఒక కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. వీటిని విజయవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం మీకు ఉంటుంది. అయితే కన్యా రాశి వారికి వ్యాపారం విషయానికి వస్తే భాగస్వాములు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కానీ కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక అడుగు ముందుకు వెయ్యండి. కన్యా రాశి వారికి వ్యాపారంలో ఈరోజు చాలా లాభాలు వస్తాయి. మీరు ఏమాత్రం భయపడకుండా ఈరోజు వ్యాపారం మొదలు పెట్టండి. లేదంటే పాత వ్యాపారాన్ని విస్తరించుకోండి. మీకు లాభం చాలా వస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే గురువుల సహకారం మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీరు ఏది సాధించాలన్నా అది మీరు ఈరోజు సాధించగలుగుతారు. మీ అసైన్మెంట్లలో మీరు రాసిన పరీక్షలకి మీకు 100కి 100 మార్క్స్ ఈరోజు ఖచ్చితంగా వస్తాయి. మీ టీచర్లతో మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ టీచర్లు ఈరోజు మిమ్మల్ని చాలా పొగుడుతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు. తోటి విద్యార్థులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కన్యా రాశి వారికి ప్రేమ పెళ్లి విషయానికి వస్తే గతంలో ఏవైనా అపార్థాలు ఉంటే అవి ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి. మీ బంధం మరింత బలపడుతుంది. కన్యా రాశి వారు మీ భాగస్వామిని చాలా ప్రాధాన్యత ఇస్తారు. వారితో మీరు చాలా మంచిగుంటారు. అందువల్ల మీకు గొడవలనేవే రావు. వచ్చినా కానీ అవి చిన్న చిన్న గొడవలు మాత్రమే ఉంటాయి.
కానీ పెద్ద పెద్ద గొడవలు రావు. పెద్ద పెద్ద గొడవలు వచ్చినా కన్యా రాశి వారు చాలా ప్రశాంతంగా సాల్వ్ చేసేస్తారు. ఎందుకంటే కన్యా రాశి వారికి ఓపిక అనేది చాలా ఎక్కువ. అర్థం చేసుకునే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే కన్యా రాశి వారు చాలా అందంగా కూడా ఉంటారు. వీరు చేసే పనులు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. దాని వలన వారి భాగస్వామికి వీరిపై చాలా ప్రేమ ఉంటుంది. కన్యా రాశి వారు చాలా ఆలోచించి ముందడుగు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు. గొడవలకి దూరంగా ఉంటారు. ఈ రాశి వారికి గొడవలంటే అస్సలు పడదు. కన్యా రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఈరోజు మీకు రావచ్చు. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం మానుకోండి. కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి. కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు రావచ్చు, కానీ అవి చిన్నవిగా అని మీరు అశ్రద్ధ చేయవద్దు. డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం. ఫోన్లు వాడటం లేదంటే ల్యాప్టాప్ని వాడటం తగ్గించుకోవడం మీకు మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోండి. కన్యా రాశి వారికి ఈరోజు పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపడుతుంది. కన్యా రాశి వారు గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించి దేవాలయంలో పసుపు పూలు సమర్పిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఆగస్టు 29 శుక్రవారం కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదమైన రోజని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో ఇది మీకు అత్యంత అదృష్టమైన రోజు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శుభకార్యాలు జరిగే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ఉద్యోగం విషయానికి వస్తే సహచరుల నుంచి పూర్తి మద్దతు మీకు ఈరోజు లభిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొత్త అవకాశాలు ఇప్పుడు మీకు వస్తాయి. కన్యా రాశి వారికి వ్యాపారం విషయానికి వస్తే ఈరోజు చాలా లాభదాయకమైనది. వ్యాపారం కోసం చేసే ప్రణాళికలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీ వ్యాపారం బాగా విస్తరిస్తుంది. కన్యా రాశి వారు మీ శ్రమకు తగ్గ ఫలితం ఈరోజు మీకు లభిస్తుంది. కన్యా రాశి వారికి ప్రేమ పెళ్లి విషయానికి వస్తే ప్రేమ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఈరోజు మీకు ప్రారంభం అవుతుంది. పెళ్లి చేసుకునే వారికి మీ విషయాలు చర్చలకు వస్తాయి. పెద్దవాళ్ళు మీ పెళ్లి గురించి చర్చించుకుంటారు. కన్యా రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీ శరీరంలో శక్తి పెరుగుతుంది. ఈరోజు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మరింత లాభం పొందుతారు. కన్యా రాశి వారికి కొత్త సంపాదన అవకాశాలు ఈరోజు వస్తాయి. ఆర్థికంగా స్థిరపడతారు. కన్యా రాశి వారు ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ రోజున చిన్న పిల్లలకు మిఠాయిలు పంచడం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆగస్టు 30 శనివారం ఈరోజు మీరు ధైర్యం మరియు సహనంతో ఉండాలి. కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా మీరు వాటిని అధిగమించి విజయాన్ని సాధిస్తారు. కన్యా రాశి వారు మీకు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సహనంతో వాటిని ధైర్యంగా సాధించండి. అప్పుడే విజయం సాధిస్తారు. అయితే ఉద్యోగస్తులకు ఈరోజు పనిలో కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ మీ కష్టానికి తగ్గ గుర్తింపు మీకు ఈరోజు లభిస్తుంది. వ్యాపారస్తులకు గతంలో చేసిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఇప్పుడు మీరు పడే కష్టం భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. కన్యా రాశి వారికి ప్రేమ పెళ్లి విషయానికి వస్తే మీ భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త స్నేహితులు పరిచయాలు ఏర్పడతాయి. కన్యా రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే వెన్ను కీళ్ల నొప్పులు రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారు ఈరోజు శనివారం కాబట్టి మీరు ఈరోజు నల్ల నువ్వులను దానం చేస్తే శనిగ్రహ దోషాలు మీకు తగ్గుతాయి. కన్యా రాశి వారికి ఆగస్టు 27 నుండి 30 తేదీ వరకు కన్యా రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, విద్యలో మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా 29వ తేదీన మీకు చాలా శుభప్రదమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. ప్రేమ పెళ్లి విషయాల్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ 4 రోజులు మిమ్మల్ని మరింత శక్తివంతంగా ముందుకు నడిపిస్తాయి. కన్యా రాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి.
అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ రాశి భవిష్యత్తు మరింతగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.